ఏమండోయి అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ ప్రేమ పగ. ఈ కథలోని ముందర భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేసి ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? సింధు లాయర్కి ఫోన్ చేసి మిథున్ పేరు మీద రాసిన పవర్ ఆఫ్ అటార్నీ కంపెనీలో మిథున్కి ఉన్న చెక్ పవర్ని క్యాన్సిల్ చేయిస్తుంది. సింధు పునీత్ పెళ్లి గురించి పునీత్ అక్క పూజకు తెలిసిపోతుంది. దాంతో ఆమె తన పుట్టింట్లో ఆ విషయం చెప్పడం కోసం బయలుదేరుతుంది. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి బయలుదేరుతున్న పునీత్కి ఇంటి నుండి ఫోన్ వస్తుంది. దాంతో విషయం ఇంట్లో తెలిసిపోయిందనుకుని సింధుని తీసుకుని ఒక నిర్ణయంతో ఇంటికి బయలుదేరుతాడు. సింధు ఆ విషయం వల్ల భయంతో ఉంటే అది గమనించిన పునీత్ ఒక చేత్తో కార్ డ్రైవ్ చేస్తూనే మరో చేత్తో ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, చూడు సింధు, నువ్వు అస్సలు భయపడకు. నాది ఆకర్షణ అయితే ఇంకో అందమైన అమ్మాయిని చూడగానే నా మనసు మారేదేమో. ప్రేమే అయితే నువ్వు మిథున్ని పెళ్లి చేసుకున్న వెంటనే అది నీ మీద ద్వేషంగా మారిపోయేదేమో. కానీ నాకు నువ్వంటే పిచ్చే. ఈ పిచ్చిని తగ్గించుకోవడానికి లోకంలో ఉన్న కొత్త కొత్త బ్రాండ్ మందులన్నీ ట్రై చేశా. చివరకు ఎర్రగడ్డ హాస్పిటల్కి కూడా ఫోన్ చేసి కనుక్కున్నా. అక్కడ కూడా మందులు లేవన్నారే తెలుసా. నా పిచ్చి గురించి తెలుసుకున్న వాళ్ళు ముదిరిపోయిందని, ఇక లాభం లేదంటూ చెప్పేశారు. కానీ వాళ్ళకేం తెలిసే నా మందు నువ్వేనని. ఇప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నావని, ఈ పిచ్చి తగ్గించుకోవడానికి పొద్దున్నే 2 బెడ్ కిస్లు, టిఫిన్ తర్వాత ఒక చిన్న హగ్, మధ్యాహ్నం తిన్నావా అని ఒక మెసేజ్, రాత్రికి మాత్రం పగలు తిన్నదంతా అరిగేదాకా వ్యాయామాలు. నేను నా ప్రాణాలతో ఉన్నంత వరకు రోజు ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే నీ ప్రేమ పిచ్చి ఉన్న ఈ ప్రాణానికి ఏమీ కాదే. అలాగే నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు నిన్ను నా నుండి దూరం ఎవ్వరినీ చేయనీయను అంటూ తన ప్రేమను సింధు నవ్వే విధంగా చెబుతూ ఆమె పడుతున్న టెన్షన్ను తగ్గిస్తుంటే సింధు మనసు పునీత్ ప్రేమతో నిండిపోయి అతనికి ఆమె అంటే ఎంత ఇష్టమో తెలుసుకుంటూ ఆ ప్రేమకు మాటలు లేక రాక అతను ఎన్ని రోజులు తన కోసం ఎంతగా అల్లాడిపోయాడో, ఎంత వేదన పడ్డాడో అనుకుంటూ అతనికి చెప్పడానికి ఆమె దగ్గర మరో మాట లేక, ఇంకా ఆ మాట చెప్పకుండా ఉండలేక అతని భుజం మీద వాలిపోయి, పునీత్, ఐ లవ్ యూ సో మచ్ రా, అండ్ ఐఎమ్ రియల్లీ సో సారీ రా పప్పు. పైకి కనిపించే రంగు, రూపం, ఆకృతి, మాట్లాడే విధానం కాదు, లోపల ఉండే గుణాన్ని, స్వభావాన్ని చూసి ఇష్టపడాలని తెలియక నేను నిన్ను అంటూ చెబుతూ ఉన్న సింధు మాటలు పూర్తి కాకముందే కారు రోడ్డుకి ఒకవైపున ఆపిన పునీత్ ఆమెను మరో మాట మాట్లాడనివ్వకుండా ఆమెను అలాగే చాలా గాఢంగా తన వైపుకు తిప్పుకొని హత్తుకున్నాడు. దాంతో అతని ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న సింధు అతనిని 2 చేతులతో చుట్టేసి, నువ్వు భయపడకురా, ఇంట్లో వాళ్ళు ఏమన్నా, మీ ఇంట్లో ఏం జరిగినా సరే దానికి నిన్ను బాధ్యుణ్ణి చేయను. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల నుండి తప్పించుకొని నిన్ను ఒంటరి చేయాలని చూడను. నాకు నువ్వు కావాలిరా. నీకోసం నేను ఇప్పుడు ఇంట్లో ఎదురయ్యే కష్టాన్ని భరించడానికైనా సిద్ధంగా ఉన్నా. నిన్ను విడిచిపెట్టను అని కాగితాల మీద సంతకం చేయడం కాదు, నీ మనసు మీద సంతకం చేసి చెబుతున్నా. నేను కూడా నిన్ను ప్రాణం ఉన్నంత వరకు విడవను అంటూ అతని కౌగిలి నుంచి విడిపించుకొని మొదటిసారి తనకు తానుగా అతని గుండె మీద కిస్ చేసింది. దాంతో పునీత్ ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ ఆమె పెదవులు అందుకోగా ఆమె అతన్ని ఆపుతూ, పప్పు, ఇది కార్, పైగా మనం రోడ్డు మీద ఉన్నాం, ఇంకా ఇది పట్ట పగలే అంటూ చూపించింది. దాంతో పునీత్ తనను తాను కంట్రోల్ చేసుకొని చిన్నగా ఆమె నుదిటి మీద కిస్ చేసి కార్ని మళ్ళీ స్టార్ట్ చేసి ఇంటికి తీసుకొని పోతున్నాడు. భర్త హాస్పిటల్లో ఉన్న ఏ మాత్రం బాధ లేకుండా అతని బ్యాంక్ కార్డ్ నుండి 11 లక్షలు డ్రా చేసిన తార తన ఫ్రెండ్కి ఇవ్వవలసిన 10 లక్షలను ఇచ్చి మరో 20,000ను ఆమె ఎంజాయ్ చేసిన హోటల్ రూమ్కి రెంట్లా పే చేసి
ఆమెతో బెడ్ మీద ఉన్న అతనితో ఎంతవరకు వచ్చాయి నీ కూతురు పెళ్లి పనులు అంటూ అడుగుతుంటే అతను తన షర్ట్ బటన్లు పెట్టుకుంటూ నీ కూతురు మొన్ననేగా సంతకాలు చేసి ఇచ్చింది విడాకులు, ఇంకా కొంచెం టైం పడుతుందిలే, కోర్టు నుంచి రావాలి కదా. కానీ ఏంటే నా అల్లుడు సర్వం స్వాహా చేసేసినా ఇంకా డబ్బులు ఎక్కడివి మీకు అంటుంటే తార లేచి జుట్టు సరి చేసుకుంటూ ఆ రాకాసి నా కార్డ్స్ అన్నిటినీ బ్లాక్ చేసేసింది. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో, మొత్తానికైతే కంపెనీకి ఇన్వెస్ట్మెంట్గా కొంత మనీ అయితే తెచ్చింది. ఈ కార్డు ముసలోడిది, దాని నుంచే ఆ అమౌంట్ తీసా అంటుంటే పవన్ తారా ఇంకా ఆ ముసలోడు పైకి పోలేదా, వాడితో ఎలా ఉంటున్నావే ఇన్ని రోజుల నుంచి అనగా తారా ముసలోడో పడుచోడో పవన్, నాకైతే డబ్బు కావాలి, వాడికి వాడి బిడ్డను బాగా చూసుకునే తల్లి కావాలి, పైగా నేను వయసులో ఉండి మరీ వాడి మీద ఆశపడ్డాను అనుకుంటున్నాడు పాపం పిచ్చోడు. ఏదో ఒకరోజు ప్రమాదవశాత్తు తాగి ఫుల్ అయిపోయాడు, నా చేతికి చిక్కుకున్నాడు. నేను తన ముందు చేసిన యాక్టింగ్కి వాడేమో రాజేంద్ర ప్రసాద్ అనుకుని మురిసిపోయాడు బ్రహ్మానందం మొహం ఒకటి వేసుకొని. అందుకే త్వరగా నా బుట్టలో పడిపోయాడు. అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకులే కానీ నా డైమండ్ నెక్లెస్ సంగతి ఎంతవరకు వచ్చింది అంటుంటే పవన్ తన పక్కనే ఉన్న బ్యాగ్ నుండి ఒక బాక్స్ తీసుకుని తార చేతికి ఇచ్చాడు. అలా ఇస్తూనే చూడు తారా, సింధుని ఒక కంటకు కనిపెట్టు, నా కూతురు పెళ్లి జరిగేదాకా దాని ఆస్తంతా నా కూతురు సొంతమయ్యేదాకా. అది అసలే చాలా తెలివైన ఆలోచనలే చేస్తుంది. ఎప్పటికప్పుడు నాకు దాని విషయాలన్నీ తెలియజేయి అనుకుని వారిద్దరూ మాట్లాడుకుని ఎవరి గమ్యస్థానానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సౌజీ తల్లితో కావలసిన వంటలన్నీ చేయించుకుని తింటూ ఆ షో కోసం తెచ్చుకున్న డ్రెస్సులను వేసుకుంటూ రకరకాల డ్రెస్సులతో చెప్పులతో స్టైల్గా నడవడం, క్యాట్ వాక్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంది. అంతకుముందు సౌజీకి అలాంటి షోస్ ఏవి అలవాటు లేకపోవడంతో మిథున్ ఆమెకు చెబుతూ దగ్గరుండి వాటిని నేర్పిస్తూ చేయిస్తూ ఉన్నాడు. ఇంతలో సౌజీ ఫ్రెండ్ నుండి షో గురించి ఫోన్ కాల్ వచ్చింది సౌజీకి. ఆ కాల్ మాట్లాడుతున్న సౌజీ ముందు షాక్ అయినా సరే పర్వాలేదులేవే, అయితే ఏమైంది ఇప్పుడు, తన భర్త నా సొంతమయ్యాడు, ఇంకా తన ఆస్తి తన ఇల్లు నా సొంతమైంది, ఇప్పుడు తన కిరీటం కూడా నా సొంతం అవడం చూడాలి కదా, అది కూడా దాని చేతుల మీదగానే పెట్టడం అంటే నా రేంజ్ ఏంటో దానికి ఇప్పుడు తెలుస్తుంది. ఇంకా ఆ సింధు నా చేతిలో అన్ని రకాలుగా ఓడిపోయినట్లే. ఆ కిరీటాన్ని నేను పెట్టుకున్న మరుక్షణమే ఆ కాలేజ్లోనే అందరి ముందు నా ఎంగేజ్మెంట్ని అనౌన్స్ చేస్తా. ఈ సిటీలోనే ది బెస్ట్ అండ్ టాప్ మోస్ట్ రిసార్ట్లో జరిగే నా ఎంగేజ్మెంట్ గురించి అది తెలుసుకొని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు దూరమయ్యి తల్లి లేక తండ్రికి ఆయుష్ లేక ఏడుస్తూ ఒంటరి అవుతుంది, లేకపోతే నాకే ఆంక్షలు పెట్టి దానింటికి రావద్దనంటుందా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి బావా నీ మాజీ భార్యను కాలేజ్లో జరిగే ఫ్యాషన్ షోకి చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారంట, వరుసగా కిరీటం గెలుచుకుంది కదా, అందుకే కాలేజ్ వారు దానిని ఇన్వైట్ చేశారంట అంటూ చెబుతూ ఉంటే మిథున్కి విషయం అర్థమయ్యి సౌజీ నువ్వు తప్పకుండా గెలవాలి అంటూ వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ తీసుకుని లైబ్రరీ రూమ్కి వెళ్ళిపోయాడు. సౌజీ అమ్మ సుమన సౌజీ ఎందుకే ఇంకా సింధుని అలా సాధిస్తున్నావు, ఇప్పటిదాకా చేసింది చాలేదా అంటే సౌజీ చిరాగ్గా అమ్మా నీకు తెలియదు, అది కాలేజ్లో సీట్ కోసం కొంచెం రికమెండేషన్ చేయమంటే చదువుకు కావాల్సింది క్వాలిఫికేషన్ కానీ సిఫారసులు కాదు అంటూ నాకు క్లాస్ పీకింది. నేను హాస్టల్లో ఉండలేక బావకు కాల్ చేసి ఇంటికి వస్తే 4 రోజులు ఉంచుకొని నా పద్ధతి నడవడిక నచ్చలేదంటూ నేను దర్పాన్ని ప్రదర్శిస్తున్నానంటూ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిదని చెప్పి బావతో దానికి పెళ్ళి కాకముందే నా మీద అధికారాన్ని చూపించి నేను మళ్ళీ బావకు దగ్గర అవ్వాలని చూస్తే అది నన్ను బావకి దూరం చేసింది. బావ దాన్ని ప్రేమించాడనే కదా దానికి అంత పొగరు, కానీ దానికి తెలియదు నేనేంటో. అందుకే మళ్ళీ నేను బావకు నా మీద ఉన్న ప్రేమను తట్టి లేపి
నా కోసం బావ ఏదైనా చేసేలా చేసి దాన్ని నా బావ జీవితం నుండి లేకుండానే పంపించేశా. ఇప్పుడు అది పొగరుగా ఫీల్ అయ్యే ప్రతిదీ నా దగ్గరే ఉంది అనుకుంటూ మురిసిపోతూ ఉంది. సింధు పిఏకి ఫోన్ చేసి తండ్రికి భోజనాన్ని ఆర్డర్ చేయమని చెప్పి తండ్రి తన గురించి అడిగితే కంపెనీ వర్కర్స్తో మీటింగ్లో ఉన్నానని చెప్పమంటూ చెప్పి పునీత్ ఇల్లు ఇంకో 2 కిలోమీటర్లు ఉంది అనగా టెన్షన్ పడుతూ శ్వాసను వేగంగా తీసుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకొని ఫీలింగ్స్ని ఆమె కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంది. పునీత్ ఇంట్లో పూజ విషయం చెప్పినప్పటి నుంచి ఎవరి ఆలోచనలో వారున్నారు. పునీత్ తండ్రి రవేంద్ర కొడుకు చేసిన పని వల్ల ఎలాంటి సమస్యలు బయటవారి నుంచి ఎదుర్కోవలసి వస్తుందో ఆలోచిస్తుంటే, తల్లి చరిత సింధు ఏ ఉద్దేశంతో కొడుకును పెళ్లి చేసుకుందో ఆలోచిస్తూ అంతకుముందు సింధుకి తనకు మధ్య జరిగిన మాటలను సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఉంది. పునీత్ తాత శంకరం మనవడి ఆలోచన తీరు గురించి అతని ప్రేమ గురించి తెలిసి ఆలోచిస్తుంటే పూజ అక్కడ ఉన్నవారు అందరూ ఏమనుకుంటున్నారా అని అంచనా వేసుకుంటూ జరగబోయేది ఊహించుకుంటూ ఉంది. చరిత కొడుకు మనసు తెలుసుకుని ఒకప్పుడు సంతోషపడింది. ఆమెకు సింధు అంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు పునీత్కి సింధు మంచి జోడి అని అనుకుంది. అలాగే కొడుకు పెళ్లి గురించి చాలా కలలే కనింది. కానీ సింధు ఆమె కొడుకును ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో ఆ తరువాత ఆమె కొడుకు బాధను చూడలేకపోయింది. అతను అందరినీ విడిచి విదేశాలకు వెళ్ళిపోయేటప్పుడు చరిత అతన్ని ఆపడానికి చాలానే ప్రయత్నించినా లాభం లేకపోయేసరికే సింధుని కలిసి పునీత్ని స్టేట్స్ వెళ్లకుండా చూడమని రిక్వెస్ట్ కూడా చేసింది. కానీ సింధు పునీత్ని ఆపడానికి చూస్తాను, కానీ ప్రేమ గురించి అడగద్దు ఆంటీ అనింది. ఆమెకు పునీత్ ఎప్పటికీ మంచి ఫ్రెండ్గానే ఉంటాడని, అతని స్నేహాన్ని ఎప్పటికీ వదులుకోనని చరితకు చెప్పింది. కానీ సింధు ఆ 2 పనులను చేయలేకపోయింది. ఎందుకంటే పునీత్తో సింధుని మిథున్ అసలు మాట్లాడనివ్వనే లేదు విదేశాలకు వెళ్ళడం గురించి. పెళ్లి తర్వాత మిథున్ ఎప్పటికీ పునీత్ని కలవద్దు అని మాట కూడా తీసుకున్నారు. అలా వారి మధ్య జరిగిన సంఘటనల గురించి ఆ ఇంట్లో ఉన్నవారు, కారులో ఉన్నవారు ఎవరి ఆలోచనల్లో వారుండగానే పునీత్ కారు ఆ ఇంటి ముందు కారిడార్కి వచ్చి ఆగింది. పునీత్ కారు దిగి సింధు కార్ డోర్ వైపు వచ్చి డోర్ ఓపెన్ చేసి తీసి ఆమెను చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొని నడుస్తున్నాడు. పునీత్ సింధుని పట్టుకోవడం చూసిన అక్కడి వారందరికీ పూజ చెప్పిన మాటల మీద పూర్తిగా నమ్మకం వచ్చింది. అప్పటిదాకా వారికి ఎక్కడో చిన్నపాటి అనుమానం ఉండేది. కానీ సింధుకి పడుతున్న చెమట, ఇంకా తనలో కలుగుతున్న చిన్నపాటి భయాన్ని చూసిన వారందరికీ పెళ్లి జరిగిందని నిరూపితం అయింది. పునీత్ని పట్టుకొని నడుస్తున్న సింధుని చూస్తున్న చరిత ముఖంలో కోపం కనిపిస్తూ ఉంటే పూజ నడిచి వస్తున్న ఇద్దరిని గుర్రుమంటూ చూస్తుంది. తండ్రి తాత ఎలాంటి భావం లేకుండా వారి వైపు చూడగా పునీత్ అప్పటిదాకా సింధుని పట్టుకున్న చేతిని వదిలేశాడు. దాంతో సింధు మనసులో తెలియని అలజడి మొదలైంది. ఏమండోయ్, మరిప్పుడు ఆ ఇంట్లో వారందరూ సింధుని ఏమనబోతున్నారు? పునీత్ సింధుకి సపోర్ట్ చేస్తాడా, పేరెంట్స్కి సపోర్ట్ చేస్తాడా? కాలేజీలో జరిగే షో గురించి సింధుకి తెలిస్తే సౌజీకి కిరీటాన్ని దక్కనిస్తుందా? సౌజీ అనుకున్నట్లుగానే నిజంగానే సింధు సంతోషాన్ని దూరం చేస్తుందా?